హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. నా వీడియోని మీరు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలను కమర్షియల్, సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీ ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది 6 లైన్ బైపాస్ వెస్ట్, అంటే గొల్లపూడి, అంటే రాజధానికి వెళ్ళటానికి ఇది బైపాస్ అన్నమాట. విజయవాడలో నుంచి వెళ్ళకుండా అంతే బైపాస్ అన్నమాట. హైవేకి రాజధాని వెళ్ళటానికి 10 నిమిషాలు, ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి 10 నిమిషాలు పడుతుందండి ఇక్కడ. అందువల్ల అన్ని లారీలు అయినా సరే ఇటు వెళ్తాయి. వైజాగ్ వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా మొత్తం ఇటేనండి. అందువల్ల ఇది బాగా జంక్షన్ అవుతుందండి, కమర్షియల్ జంక్షన్. అందువల్ల ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇక్కడ దీనికి హైవేకి ఆనుకొని ప్లస్ అటువైపు 47 అడుగుల రోడ్డు, బొగ్గుదొడ్డి అని ఉందండి. 48 ఎకరాల లేఅవుట్, దానికి దారి పక్కనే ఉందండి. ఇది 2 రోడ్ల మధ్యలో ఉంటుందండి. ఇది 1164 గజాలు వచ్చిందండి. అంటే రెండు ఫ్లాట్లు అండి. ఒకటేమో 41.5, 41.5 వెడల్పు, లోతు వచ్చేసి 126 అడుగులు. మొత్తం కలిపి వస్తే ఒకటి 83 ఇంటూ 126 అవుతుందండి. అందువల్ల మంచి కమర్షియల్ ఫ్లాట్ అండి. దీనికి ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్డు వస్తుందండి. సర్వీస్ రోడ్డు అంటే 40 అడుగులు వస్తుందండి. అందువల్ల ఇది 100% కమర్షియల్ అండి. దీనికి తూర్పు వైపున ఒక 16 అడుగుల రోడ్డు ఉందండి. అది కాక దాంతోపాటు దాన్ని కలుపుకొని ఒక 40 అడుగుల సర్వీస్ రోడ్డు వస్తుందండి. అదేమో 40 అడుగులది వెస్ట్ ఫేస్, ఇదేమో తూర్పు ఫేసు హైవే. అందువల్ల ఇది బెస్ట్ కమర్షియల్ అవుతుందండి. అటు కూడా వెళ్ళి చూపిస్తానండి, ఆ రోడ్డు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదేమో ఇటు పక్క నుంచి చూపిస్తున్నాను, హైవే మీద నుంచి. అటువైపు వచ్చేసి అటువైపు కూడా చూపిస్తాను. అన్ని వివరాలు తెలుసుకోండి. ఇది బెస్ట్ అవకాశం అండి. ఇది ఎంత అవకాశమో మళ్ళీ జారబెట్టుకుంటే రాదండి. 1164 గజాలండి. కాస్ట్ వచ్చేసి 35,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఇది నాన్ లేఅవుట్ అండి. జాగ్రత్తగా వినండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మీ లైఫ్లోనే ఇది మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈ అవకాశం మళ్ళీ రాదండి. అంత మంచి అవకాశం అనమాట. ఇదండి హైవేకి ఆనుకొని ఉంటుందండి. 2 వైపులా రోడ్లు అండి. ఇది కమర్షియల్ ప్రాపర్టీ, ద బెస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ. 2 వైపులా రోడ్లు కాబట్టి గోడౌన్స్కి దేనికైనా కమర్షియల్గా ఉపయోగించుకోవచ్చండి. పడమర వైపు నుంచి చూపిస్తున్నానండి. ఇది బొగ్గుదొడ్డి అని ఉందండి. 48 ఎకరాలండి. ఇదే రోడ్డు, దానికి 48 ఎకరాలకి ఇదే రోడ్డు అనమాట. ఇదేమో హైవేకి ఈ రోడ్డు అండి. దగ్గరండి, జంక్షన్, అండర్ పాస్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాం. ప్రతి వెహికల్ ఇటు వైజాగ్ వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాలండి. అందువల్ల మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చాం ఇక్కడే దిగాలండి. అందువల్ల ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీ అవుతుందండి. ద బెస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఇది 40 అడుగుల రోడ్డు అండి. 83, 126 లోతు. అదే హైవే అండి. 83, 126 అండి. దాంట్లో సగమైన ఇస్తారండి. అంటే 582 గజాలు అవుతుందండి. అంటే బారుగా ఉంటుందండి. అదే అన్నీ ఆలోచించుకొని కొనుక్కోవాలనుకుంటే పెట్టుబడి పెట్టవచ్చండి. కానీ 2 తీసుకుంటే మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఊహలకు తగ్గట్టు ఏదైనా కట్టుకోవచ్చండి. ఇది 35,000 చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చండి. ఇది నాన్ లేఅవుట్ అండి. ఇది మీ లైఫ్లోనే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే కమర్షియల్ అండి, 100% కమర్షియల్ అన్నమాట. మీరు నిద్రపోతున్నా మీ డబ్బులు మీకోసం పనిచేస్తాయండి. అలాంటి అసెట్ని కొనుక్కుంటే ఫ్యూచర్లో మీరు కోటీశ్వర్లేనండి. ఇప్పుడు కోటీశ్వర్లు, ఇంకా కోటీశ్వర్లు అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీనెస్ వస్తుంది, అబాండెంట్నెస్ వస్తుంది. అందువల్ల ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. చూస్తూ ఉన్నారు కదండి. ఇది ఎవరైతే ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండి. మీరు ఊహించినంత, అంటే ఇంకొక 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారండి ఈ హైవే స్టార్ట్ అయితే దీనికి అసలు ఎంత వస్తుందో తెలియదండి రేటు.
ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమ్ముకున్నా, లేదా దాన్ని స్థలం అంటే కట్టుకొని గోడౌన్స్ ప్లస్ రెసిడెన్స్, గోడౌన్ ప్లస్ రెసిడెన్స్ చేసుకొని కమర్షియల్గా వేసుకున్నా కూడా ఏ విధంగా చూసుకున్నా సరే ఇది బాగా హైక్ వస్తుందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది మీ లైఫ్లోనే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మంచి అసెట్ అండి. మీకు డబ్బులు తీసుకొచ్చే ఏ ఆస్తి అయినా సరే మంచి అసెట్ అవుతుంది. అదిగోండి ఇప్పుడు మొన్న సంక్రాంతికి వదిలారండి. మన సిటీలో ట్రాఫిక్ని తగ్గించడానికి దీన్ని వదిలారు. ఇంకా కొంచెం మధ్యలో మైనర్ వర్క్స్ ఉన్నాయి, చేస్తున్నారు.